నమస్కారం అండి. మాటీ మంత్రంలో నేను మీ మాధవి. తెలిసి తెలిసి తప్పులు చేస్తున్న మనిషి దగ్గర న్యాయం గురించి మాట్లాడకండి. వాళ్ళ తప్పులను సమర్థించుకునే సమాధానాలు రెడీగా ఉంటాయి వారి దగ్గర. జీవితంలో ఎదురుదెబ్బ తగిలినప్పుడు తొందరపడకండి. కాసేపు ఆగి ఆలోచించి అడుగు వేయండి. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతం ఉండదు. ఇవి రెండు లేనిదే జీవితమే ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే గాని బ్రతకలేము, కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము. అలలకి అలసట ఉండదు, ఆశలకు హద్దు ఉండదు. అదే జీవితం. విద్య మరియు ధనం ఎంత దానం చేస్తే అంత పెరుగుతుంది. ప్రేమ మరియు భక్తి ఎంత గుప్తంగా ఉంచితే అంత మంచిది. ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమించిన వాళ్లను దూరం చేసుకోకూడదు. ఎందుకంటే నక్షత్రాలను వెతుకుతూ చంద్రుణ్ణి కోల్పోతున్నారు. మనకు ఎక్కడైతే మర్యాద ఉండదో అక్కడ ప్రేమ కోసం వెతకాల్సి వస్తుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ మర్యాద కోసం వెతకాల్సిన అవసరం లేదు. ప్రతీకారం కోసం మీరేమీ చెయ్యకండి. కాలమే సమాధానం చెబుతుంది. దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది. ఈరోజు మీ ముందు జరుగుతున్న అర్థం లేని వ్యర్థమైన పరిస్థితులను చూసి విచారించకండి. ఏదో ఒకరోజు ప్రతి పరిస్థితికి కాలమే తగిన సమాధానం చెబుతుంది. ఊరికే నిల్చుండి చూడండి. విసిరేయబడిన విత్తనాలు సైతం మొలకెత్తుతాయి. విమర్శించబడిన జీవితాలు సైతం వెలుగెత్తుతాయి. అన్నిటికీ కాలమే సమాధానం. మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడటం కన్నా మనం ఎవరిని మోసం చెయ్యలేదని ధీమాగా ఉండటమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఉంటుంది, అన్నిటికీ సమాధానం చెబుతుంది. మన క్షేమాన్ని కోరేవాళ్ళు వీధి దీపాల్లాంటి వారు. గమ్యాన్ని మనకు దగ్గర చెయ్యలేకపోయినా దాన్ని చేరుకునే బాటని కాంతిమయం చేస్తూ సహాయపడతారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక విశేషమైన వ్యక్తి ఉంటారు. తలరాతలో లేకపోయినా మనసులో, ఆలోచనలో శాశ్వతంగా ఉండిపోతారు. జీవిత ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అన్నిటినీ సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలిగినప్పుడే మనం అంతిమ విజేతలుగా నిలవగలుగుతాం. ప్రపంచంలో మీలా ఉండేది, ఉండబోయేది మీరు మాత్రమే. ఇతరులను అనుకరిస్తూ పోతే మీరనే వ్యక్తి ఈ ప్రపంచంలో ఉండరు. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. ప్రతి ఒక్కరిలోనూ ఓపిక అనేది ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతే ఉంటుంది. దానిని అలాగే ఉంచండి. అది నశించిన రోజున ఆ మనిషిలో మరో మనిషి కనిపిస్తాడు. చదువు విలువ తెలియని వాడి చేతిలో పుస్తకాన్ని, మనసు లేని వాడి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు. ఎందుకంటే ఇద్దరూ వాటితో ఆడుకుంటారే కానీ వాటిని గౌరవించరు. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి. విరిగిపోయిన పాలతో చేసిన పదార్థాలకి, నలిగిపోయిన మనసుతో చేసిన ఆలోచనలకి విలువ ఎక్కువ. కొన్ని పరిచయాలు ఎంత అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటాయంటే మనకన్నా మనం వారినే ఎక్కువగా ఇష్టపడేంతగా, రోజులో ఫస్ట్ లాస్ట్ ఆలోచనలు వారివే అయ్యేంతగా, మనకి తెలియకుండానే ప్రతి సందర్భం వారితో కలిసి ఊహా ప్రపంచంలో విహరించేంతగా. ధర్మం వైపు వేసే ప్రతి అడుగు దైవ దర్శనం కంటే గొప్పగా ఉంటుంది. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. అర్హత లేని వారి మాటలకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి దగ్గర రోదన అనవసరం.
జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తియ్యగా ఉంటుంది. నాకు సహాయం చేయడానికి రాని వారందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే వారి వల్లనే స్వంతంగా పనిచేయడం నేర్చుకోగలిగాను. విడిపోవడానికి సవాలక్ష సాకులు వెతికే వారికి కలిసి ఉండడానికి కారణాల్ని చూపిద్దాం. మనతో కలిసుండే ప్రతి వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వకపోయినా దుఃఖం మాత్రం కలగకుండా చూసుకుందాం. మీకు లభించిన వాటి పట్ల కృతజ్ఞులై ఉండండి. సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.